కుటుంబకులే. మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇంత విధంగా పార్టీలో ఆడవాళ్ళని లాగుతున్నా కానీ, పార్టీలో కుటుంబాలను లాగుతున్నా కానీ, ఏ రోజు మా పార్టీ అధ్యక్షులు కానీ, మా పార్టీలో వ్యక్తులు కానీ ఎవరూ కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా మీ పిల్లల్ని, మీ పార్టీ నాయకుల పిల్లల్ని కానీ, ఇంట్లో వాళ్ళని కానీ మేము తీసుకొచ్చి ఎప్పుడు రాజకీయం చేయలేదు. లక్ష్మీకాంత్ గారు, ఇంకోటి ఆయన జక్కంపూడి రాజా గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ప్రధాన ఆరోపణ చేశారు. ఓకే, ఏ కాల్తో తన్నారో, లెఫ్ట్ లెగ్ అన్నారు, రైట్ లెగ్ అన్నారు, మీరేమో అధపాతాళానికి తొక్కేశారు కదా అని మీరు అంటున్నారు. సరే, అదేమైనా పిఠాపురం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని చెప్తున్న స్టేట్మెంట్ని మీరు ఎలా చెప్తారు? దాని గురించి చెప్పండి. ఏమేమి అభివృద్ధి చేశారో మీరు చెప్పగలరా? పిఠాపురంలో ఇవాళ రోజున పక్కనున్న కాకినాడకి దీటుగా దాన్ని మున్సిపాలిటీని అని చెప్పి గ్రేటర్ పరిధిలోకి తీసుకునే స్థాయికి ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లారు. ఇవాళ రోజున 308 కోట్ల రూపాయలు ఇవాళ రోజున అభివృద్ధి ప్రకారంగా ఏ పనులు జరుగుతున్నాయి అనేది మీరు వెళ్ళి చూసుకుంటే అక్కడ అర్థమవుద్ది. మీరు ఒక రాజానగరంలోనో, లేదంటే హైదరాబాద్లోనో, లేదంటే తాడేపల్లి ప్యాలెస్ దగ్గర మీరు కూర్చున్నంత మాత్రాన మీకు అక్కడ వివరణలు మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి ప్రకారంగా ప్రజలకు తెలుసు, పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకు తెలుసు. ఇవాళ రోజున పిఠాపురాన్ని దేశంలో చెప్పుకోదగ ఒక నియోజకవర్గ స్థాయిలో ఉన్న పిఠాపురాన్ని దేశంలో కూడా చెప్పుకోగల స్థాయికి తీసుకెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ప్రధాన ఆరోపణ ఇంకోటి చేశారు ఆయన, కాపు సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా రంగా గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా రంగా గారి అభిమానులుగా ఉన్నారు, కానీ ఈ పవన్ కళ్యాణ్ ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు. కాపు సామాజిక వర్గం నేతగా ఆయన కూడా మాట్లాడాడు అక్కడ నేను మాట్లాడుతుండో. వాళ్ళ నాన్నగారికి ఒక మంచి పేరు అయితే ఉంది. మరి మీరు కూడా కాపు సామాజిక వర్గమే అనుకుంటే మీరేమంటారు దాని గురించి? అసలు కులాల గురించి ఎందుకు కానీ సార్ ఇక్కడ ఆయన మాట్లాడింది జక్కంపూడి రాజా గారు నిన్న మాట్లాడారు. కులాల గురించి ఎందుకు ఆయన మాట్లాడారు, మెన్షన్ చేశారు. రాజకీయ భిక్ష అనేది ఇవాళ రోజున జక్కంపూడి రాజా కూడా ఇవాళ రోజున ప్రజల తరపున ఇవాళ రోజున ఎమ్మెల్యే అయ్యాడంటే కారణం అది వాళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి. ఇవాళ రోజున వాళ్ళ నాన్నగారి గురించి కూడా మంచి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారికి ఆపోజిట్ నెగిటివ్గా ఉన్న వ్యక్తి జక్కంపూడి కానీ అతని తమ్ముడు కానీ వాళ్ళు చేసిన వ్యవహారాలు ఏంటనేది నేను ఇంతకుముందు కూడా నేను మీతో చెప్పాను. నేను ఇంతకుముందు నేను ఏదో పదజాలం విసురుతూ ఉండంటే మీరు అడ్డమంటారు. నువ్వు ఎవర్రా అని చెప్పేసి అన్న మాటకి వాళ్ళ నాన్నగారికి ఉన్న స్థాయి ఏంటి, ఇవాళ రోజున జక్కంపూడికి ఉన్న స్థాయి ఏంటి? అంటే ఒక మాజీ ఎమ్మెల్యేని మీరు రా అనకూడదు కదా. అంటే ఇప్పుడు ఎదుటోళ్ళని నోరు అదుపులో పెట్టుకోవాలని మీరు చెప్తున్నారు. లక్ష్మీకాంత్ కదా అది కాదు సార్. అంటే మా ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి రేపు చేసేస్తానంటారు. వాళ్ళ మీద వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోరు. అసలు నువ్వెవడరా సన్నాసి అని చెప్పేసి చెప్పులు చూపిస్తారు. అసలు నువ్వెవడరా పిచ్చి కుక్క అంటే కుక్కలు అంటారు. ఇట్లాంటివన్నీ మేము పడాలా? మేము పడినప్పుడు మేమేమో వాళ్ళకి ధీటుగా మేము సమాధానం చెప్తే మమ్మల్ని సైకోలు అంటారా? ఇవాళ రోజున మేము ఇదే డిబేట్లో సాక్షిగా మేము రాగి అని ఒక మాట మాట్లాడితే అంటే రాష్ట్ర ప్రజలకి ఇవాళ రోజున డిప్యూటీ సీఎం అయిన మా పార్టీ అధ్యక్షుల్ని ఇష్టానుసారంగా ఇవాళ రోజున మాట్లాడుతూ ఉండంటే అది మీడియా ముఖంగా అక్కడ వేల మంది ఉన్న ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఉండండి మేము చూస్తూ ఊరుకోవాలా? లక్ష్మీకాంత్ గారు, మీరు ఒక అభిమానిగా కాకుండా ఒక నేతగా ఎదుగుతున్నారు. ప్రజలు మిమ్మల్ని చూసుకోవడం నేర్చుకుంటారు. వాళ్ళు ఏదో చేశారని మనం చేయం కదా సార్. ఒక మాట చెప్తున్నా సార్, చెప్పండి. వాళ్ళు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. నోరు అదుపులో పెట్టుకోకపోతే రేపు పొద్దున్న మేము కాదు, నిన్న నల్లపురెడ్డి ఇంటి మీద ఎటువంటి దాడులు అయితే జరిగినాయో దానికి తగ్గట్టుగానే రేపు పొద్దున అభిమానులు అనేవాళ్ళు లక్షల్లో ఉన్నారు. మాకు కూడా దానికి తగ్గట్టుగానే సమాధానం ఒకరికొకరు అనుకుని మళ్ళీ రావణ కష్టంగా మారుతుంది. గతంలో జరిగింది కదా, టీడీపీ పార్టీ ఆఫీస్ మీద వైసీపీ చేశారు. మొన్న రీసెంట్ గా గెలిచిన తర్వాత టీడీపీ పార్టీ వాళ్ళు కొంతమంది దాడి చేశారని, అక్కడ కొడాలి నాని ఇంటి మీద దాడి చేశారని, ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటే పోతే ప్రజాస్వామ్యం దానికి అదుపులో ఉండండి సార్. మరి ప్రజల పక్షాన్ని మాట్లాడమనండి. ఇవాళ రోజున వాళ్ళకి ఏమన్నా 11 సీట్ల ప్రకారంగా అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించమనండి. పథకాలు ఇవ్వట్లేదు గట్టిగా మాట్లాడమనండి. ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేస్తుందని మాట్లాడమనండి. ప్రజల పక్షాన్ని ఉండమనండి.